బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి తెలిసింది. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. బాలకృష్ణ తనయుడు చిత్ర పరిశ్రమలోకి త్వరలోనే ఎంట్రీ ఇవ్వబోతున్న సంగతి కూడా తెలిసిందే. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నారు. అయితే బాలయ్య సరైన కథ, సరైన దర్శకుడు కోసం ఇంతకాలం వెయిట్ చేశారు. ఎట్టకేలకు ప్రశాంత్ వర్మ మోక్షజ్ఞ తొలి చిత్ర దర్శకుడిగా ఫిక్స్ అయ్యారు. ప్రశాంత్ వర్మ హనుమాన్ చిత్రంలో పాన్ ఇండియా వైడ్గా గుర్తింపు సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అతనికి మించేలా విజువల్స్, ఎఫెక్ట్స్ ఉండే భారీ కథని మోక్షజ్ఞ కోసమని ప్రశాంత్ వర్మ సిద్ధం చేశారట. ఈ కథపై అనేక ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రశాంత్ వర్మ మాత్రం భారీ బడ్జెట్లో అంతర్జాతీయ స్థాయిలో ఈ చిత్రాన్ని తెరకెక్కించాలని ప్రయత్నిస్తున్నారట. కథ గురించి వస్తున్న లీక్స్ ఫ్యాన్స్ని కుదిపేస్తున్నాయి. ఇంకా ఫ్యాన్స్ని కూడా కుదురుగా ఉండనీయడం లేదు. ఈ చిత్రం కథ మహాభారతంలోని ఒక వీరుడు చుట్టూ తిరగబోతున్నట్లుగా తెలుస్తుంది. ఇంకా మోక్షజ్ఞ ఆ వీరుడిగా కనిపిస్తాడట, లేక హనుమాన్ తరహాలోనే సాధారణ యువకుడిగా ఉంటూ ఆ వీరుడు నుంచి స్ఫూర్తి పొందుతాడనే అనేది మాత్రం చూడాలి. ఇంకా మొత్తంగా ప్రశాంత్ వర్మ ఒక పవర్ఫుల్ కథను సిద్ధం చేస్తున్నట్లుగా తెలిసింది. అదేవిధంగా ఈ చిత్రం సెప్టెంబర్ 6న లాంచ్ కాబోతున్నట్లుగా కూడా వార్తలు వస్తున్నాయి. Thank you.